శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర మార్గశిర శుద్ధ చవితి సోమవారం. ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు నవంబర్ 24, 2025 తేదీ సోమవారం. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:09 12:54 వరకు ఉంది. మళ్ళా దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:23 3:08 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి పూర్వాషాఢ నక్షత్రం ఎవరికి తారావాలని కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి పూర్వాషాఢ అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మిన వాళ్ళకి పితృరాజస్థానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. వృషభ రాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. మిథున రాశిలో జన్మిన వాళ్ళకి కళతరపూర్వక ధనలాభం కలుగుతుంది. కర్కాటక రాశిలో జన్మిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. సింహరాశిలో జన్మిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. కన్యారాశిలో జన్మిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. తులారాశిలో జన్మిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయం ఏర్పడతాయి. వృశ్చిక రాశిలో జన్మిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. ధనురాశిలో జన్మిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. మకర రాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మేన రాశిలో జన్మిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు సోమవారం. అందువలన సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్ర ఉత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మద్యపానీయాల క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు సోమవారం. అందువలన ఆ చంద్రశేఖరుణ్ణి, పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, కొదల మామిడాడు.